అందరికీ చేసినాం. ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్ గణేశం దగ్గరకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ పెయింటింగ్ అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇంకా ఎంత పెయింటింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది, మొత్తం పెయింటింగ్ అనేది ఎంత వరకు వచ్చింది టోటల్ ఇంకా జస్ట్ ఆ కళ్ళల్లో గణేశం ఫేస్ మాత్రమే పెయింటింగ్ బాకీ ఉంది. సో వెళ్ళి చూసేద్దాం. చలో రండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇప్పుడు హైదరాబాద్ గణేశం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకి పైన అంతా కవర్ వేసేసారు, హెవీ రెయిన్స్ ఉన్నాయి. మీరు కూడా ఇంట్లోకి బయటకు వెళ్ళకండి. మన పార్వతీ మాత ముఖం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. కలరింగ్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, జస్ట్ ఫినిషింగ్ వర్క్ అనేది ఉంది. సో దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేసుకుందాం. గాయ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు శ్రీవారి కళ్యాణం. ఇక్కడ మనకు అనేది రెయిన్ అనేది పడుతుందని చెప్పేసి కలరింగ్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. రెయిన్ పడుతుంది కాబట్టి మనకి అంతా రెస్ట్రిక్ట్ చేశారు లోపలికి పోనీ ఇవ్వకుండా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నాం విష్ణుమూర్తికి లక్ష్మీదేవితో బ్రహ్మదేవుడికి అయితే కలర్లు అయిపోయినాయి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఇంకా పెయింటింగ్ ఉంది కదా, అది కూడా ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చిన్న అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ పైన ఏదైతే ఉందో నెమలి డిజైన్, అది కమిటీ మెంబర్స్ చెప్పి చేపిస్తున్నారు. ఇంతకుముందు స్వస్తికు ఓం అనే డిజైన్ ఉండేది, మనం అక్కడ చూసుకోవచ్చు వైట్ పెయింట్ వేసేసారు. అది బాగాలేదని చెప్పేసి నెమలి అనే డిజైన్ ని చేపిస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఈ కళ్యాణ మండపం అనేది టోటల్ గా ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఆ నెమలి డిజైన్ అనేది పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి క్లాత్ వర్క్ కూడా అయిపోయింది, షెడ్స్ రెడీ అయిపోయాయి. పైన మనం చూసుకోవచ్చు ఆరెంజ్ అండ్ వైట్ లో క్లాత్ అనేది కూడా ఫినిషింగ్ అయిపోయింది తోరణం లాగా. సో అండ్ ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం అప్డేట్ ఏమేమి ఉందో చూసుకుందాం రండి. అండ్ గాస్ ఇక్కడ చూసుకోవచ్చు మన శివపార్వతుల కళ్యాణం, మన దేవి దేవతల ఏవైతే డిజైన్స్ ఉన్నాయో అవన్నీ పూర్తయిపోయాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్రహ్మదేవుడు, నారదుడు, ఇంకా వేరే దేవతలు, మన పార్వతీ మాత తండ్రి ఎవరైతే ఉన్నారో అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. చెప్పాను కదా ఏదైతే డిజైన్ ఉందో అది చేంజ్ చేశారు, నెమలి డిజైన్ అనేది పెట్టారు ఇక్కడ మనకి. ఓవరాల్ గా మండపం అనేది పూర్తయిపోయింది. ఏంటంటే రెస్ట్రిక్ట్ చేశారు అందరినీ పోనివ్వకుండా. అండ్ ఇక్కడ మనకి సేవ్ హిందూస్ బంగ్లాదేశ్ ది కొంచెం మనం కూడా ప్రొటెస్ట్ లో పాల్గొనుకున్నాం. మన హిందూస్ ని మనమే కాపాడుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెయింటింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ ఉంది. మన పార్వతీదేవి కూడా మొత్తం రెడీ అయిపోయారు, శ్రీమూర్తి కూడా టోటల్ గా రెడీ అయిపోయారు. సో విష్ణుమూర్తి అనేది మన లార్డ్ శివ రెడీ అయిపోయారు మొత్తం. కూడా రెడీ అయిపోయారు మొత్తం. కానీ ఏంటంటే మనకి పైన అనేది ఏదైతే మేఘాలు ఉన్నాయో అది అండ్ పైన వర్క్ అనేది ఇక్కడ పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా క్లాత్ వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోయింది మనకు టోటల్ గా. జస్ట్ మండపాలు ఇక్కడ కింద పూలు అవనేది ఉన్నాయి. సో ఇది ఇక్కడ మనకి అప్డేట్. అండ్ గణేశం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం చూసుకోవచ్చు రాహుకేతు అయితే అయిపోయింది, ఫేస్ లో ఇంకా ఐ కలర్ అంతా ఫినిషింగ్ అనేది బాకీ ఉంది. అండ్ ఇక్కడ గదా పెయింటింగ్, మన శాల్వా, గణేష్ వారికి పంచ ఏదైతే ఉందో పెయింటింగ్ కూడా నడుస్తుంది. కొంచెం అన్న వాళ్ళు అయితే వర్కింగ్ లో ఉన్నారు ఇంకా. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే మన మ్యూజిక్ మహారాజ్ లోపల చూస్తున్నాం. మన రామ్లాలా పెయింటింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా కోటింగ్, సెకండ్ కోటింగ్ అనేది ఇవ్వాలి బ్లాక్ కలర్ లో. ఇక్కడ మనం మూషికుడివి తీయాలి. అండ్ ఒకటి మన లెగ్ ఒకటి ఫినిషింగ్ అయిపోయింది, ఆభరణాలు చేస్తున్నారు. ఇంకో లెగ్ అనేది బాకీ ఉంది. సో ఇది అంతా ఇక్కడ మొత్తం కట్టెలడ్డం ఉన్నాయి. మన పై వరకు గణేష్ వారు చూస్తున్నారు కదా, చూసుకోవచ్చు చెయ్యికి పెయింట్ అనేది నడుస్తుంది చూస్తున్నారు కదా. ఏదైతే గణేశంలో ఆభరణాలు ఉంటాయో వాటికి పెయింట్ వర్క్ అనేది నడుస్తుంది. సో గణేశుని పైన కూడా మొత్తం క్లాత్ వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ లో కొండలు ఏవైతే ఉన్నాయో మన కొండల వర్క్ కూడా ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ రావుకోతు కాడ ఫినిషింగ్ వర్క్ అండ్ మూషికుడివి ఏదైతే కలర్ ఉందో మూషికుడిది అది మాత్రం ఉంది. సో ఒకసారి మనం మొత్తం కట్టెలడ్డం సో ఇది ఇక్కడ మనకి లోపల అనేది తెలియట్లేదు. ఆల్మోస్ట్ గణేశన్ ఫేస్ అనేది కూడా ఫినిషింగ్ అయిపోయింది. ఆ ఫేస్ కి ఫినిషింగ్ వర్క్ అదంతా పెండింగ్ ఉంది. చూస్తున్నాం మనకి బొజ్జకాడ అనేది పెయింటింగ్ వర్క్ అవుతుంది. అవో అక్కడ మనకి తొండం కనిపిస్తుంది కదా, తొండం చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మనకి అప్డేట్. సో ఇదేనాడు ఇంకా మనకి పైన రాహుకేతులో అయితే పెయింటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఆభరణాలు పెయింటింగ్ అనేది బాకీ ఉంది. కనీసం శాల్వా
ఇది మన హైదరాబాద్ గణేశన్ అప్డేట్. అండ్ ఒకసారి ఈ వాహనాలు ఆగితే కంప్లీట్ గా మనం గణేశం వీడియో అనేది ఒకసారి ఇంకొక అప్డేట్ లో చెప్తాను. ఫ్లవర్ అడ్డం ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం. సో ఇంకొక వీడియోలో మనకు కంప్లీట్ గా గణేశం చూపిస్తాను. ఎప్పుడైతే కలరింగ్ అనేది ఇంకా టోటల్ ఫినిషింగ్ అయిపోతుందో అప్పుడు వస్తుంది. సో గాయస్, వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి మన టీం మెంబర్ అయిన కిరణ్ వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయారు. సో తను మనకు కొన్ని రోజుల వరకు అయితే అవైలబుల్ ఉండరు. మన అంకుల్ పేరు వచ్చేసి ప్రకాష్ చారి. సో తన కోసం మనం స్వర్గస్థులు అయ్యారు కాబట్టి మనము తన ఆత్మ శాంతి కోసం అనేది మనం ప్రేయర్ చేద్దాం. సో మీ నుంచి నేను కోరుకుంటున్నాను, వాళ్ళ నాన్న కోసం మనం ప్రేయర్ చేస్తాం, తన ఆత్మ శాంతి కోసం అని. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. కిరణ్ కొన్ని వీడియోస్ లలో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాడు మనకి, ఎందుకంటే వాళ్ళ నాన్న ఇష్యూ అలా అయ్యింది కాబట్టి. సో ఇది ఇప్పటికైతే ఖైరతాబాద్ అప్డేట్ మనకి. ఇంకా ఫర్దర్ వీడియోస్ లో ఒక 2-3 వీడియోస్ వరకు అయితే మన కిరణ్ అవైలబుల్ ఉన్నాడు, తర్వాత మనకు కలుస్తాడు. అంకుల్ ఫోటో అనేది నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. తన ఆత్మకి శాంతి చేకూరాలని మనం అందరం కోరుకుందాం. రైట్, ఉంటాం. అలా జై శ్రీరామ్.